ఆశిస్తున్నాను. మీరందరూ నన్ను గెలిపిస్తారు, మీరు నమ్ముకొని ఈ రోజు మీరందరూ ఆశీర్వదించి నన్ను గెలిపిస్తారని నేను మనవి ఒక్కసారి మనం వార్డు నిలబడితేనే చాలా ఆర్థిక ఇబ్బందులు అవుతాయి. అలాంటిది 2 సర్పంచులు ఒక ఎంపీటీసీగా నిలబడి మొత్తం కడుపుతో కాలేకపోయింది. పాపం మొత్తం బక్క చిక్కున్నాడు. ఈసారి మీరు ఆయనకు ఓట్లేసి బంతి గుర్తు ఓట్లేసి భారీ ప్రజాతో గెలిపించాల్సింది మిమ్మల్ని అందరూ కోరుతా ఉన్నాం. ఇక్కడ బాల్ గుర్తు, అదే ఫుట్బాల్, అదేవిధంగా ఇక్కడ మన మండల పార్టీ అధ్యక్షులు గొల్లపల్లి ప్రభాకర్ గౌడ్ గారు, అదేవిధంగా మన గ్రామ పార్టీ అధ్యక్షులు రాకన్న గారు, మన సీనియర్ నాయకులు, ఆయన ప్రాణం అంటేనే కాంగ్రెస్ అంటే ఆయన ప్రాణం అయినటువంటి మాజీ సర్పంచ్ మన మాజీ జడ్పీటీసీ వెంకటేశ్వర్లు గారు, అదేవిధంగా నూతనంగా ఎన్నుకోబడినటువంటి మన జిల్లా అధ్యక్షురాలు ఉమా గారు, మా శ్రీమతి అందుకే మొదటిసారి వచ్చింది. తప్పట్లో గట్టిగా ఆహ్వానించున్నాను. మా అందరి విన్నపం ఒకటే, పాపం ఎన్నిసార్లు ఓడిపోయిండు, ఈసారి మేడంని కూడా వచ్చి మీరు ప్రచారం చేయండి, చాలా ఇబ్బందులకు గురవుతా ఉన్నాడు, ఈసారి భారీ మెజార్టీ మీ మొక్కవల్ల చూసి ఓటేస్తారని చెప్పి అమ్మని తీసుకొచ్చినాం ఇక్కడ. అవునా? మనం అందరం ఓట్లేసి గెలుపుతామా? ప్రతి ఇంట్లో రేషన్ కార్డు ఉందా? ప్రతి ఇంట్లో రేషన్ కార్డు మన ప్రభుత్వం వచ్చింది. ప్రతి ఇంట్లో సన్నబియ్యం వస్తూ ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు తినేటువంటి బియ్యమే మన ఇంట్లో వండుకొని తింటున్నాం. కరెక్టే కదా? మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం. ఎప్పుడైనా మహిళలు టికెట్లు తీసుకున్నారమ్మా? టికెట్లు తీసుకున్నారు మహిళలు చేతులు చెప్పండి. అంత పట్టుదలతోటి అంత గొప్పగా మన ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. మన కేవలం మన వెలుగుంటూ గ్రామానికే 51 ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినాం. ఇన్ని పనులు కేవలం 2 సంవత్సరాలుగా చేస్తే రేపు మీరు మా సర్పంచ్ని గెలిపించిన పులేకరణం ఇంకా ఎన్ని పనులు జరుగుతాయో చూడండి. ఇప్పుడే మన మాజీ జడ్పీటీసీ వెంకటేశ్వర గారు చెప్పారు, ఈసారి 50 కూడా వచ్చింది. వచ్చే 2 విడతల్లో దాదాపు మీకు 100 ఇళ్లకు పైగా ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటా. ప్రతి పూరి గుడిసే ప్రతి పెరుగుతున్న ఇందిరమ్మ ఇల్లు కావాల్సిందే. అదే పట్టుదల మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా మన హౌసింగ్ బోర్డు మంత్రి గారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు చాలా కష్టపడి మన కొరకు ఎంతో కష్టపడుతున్నారు. వారందరికీ కానుకగా మన పులి వెంకన్న గారి ఫుట్బాల్ గుర్తు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాల్సిందిగా కోరుతా ఉన్నా. అందరికీ ధన్యవాదాలు. ఇప్పుడు